మనం బైక్స్ ఇక్కడ నుంచి ఎక్కించాం అనమాట కిందికి 3 బాగేశ్వర్ వచ్చేసినాం అనమాట. ఇక్కడ నుంచి ఒక 2K ముందే 3 బాగేశ్వరం. సో ఇప్పుడైతే వెళ్ళి రూమ్ తీసుకొని గుడి దగ్గర చూసుకొని ఒక దర్శనం అయ్యే ఛాయిస్ ఉంటే దర్శనం చేసుకొని నైట్ ఇక్కడనే చేసి పొద్దున హరిహర పోర్ట్ పోదాం అనుకుంటున్నాం. బట్ తెలియదు, పోతే హరిహర పోర్ట్కి పోయి మళ్ళీ ఇక్కడ నుంచి రిటర్న్ అనమాట. సో ఇప్పుడైతే సీదా మనం రూమ్ తీసుకున్నాం. వెళ్ళి రూమ్ దొరికే లాస్ట్ టైం వచ్చిన ఇక్కడికి, బట్ నేను ఇట్లా రాలే అనమాట, వేరే వాళ్ళతో వచ్చినాను. వాతావరణం కూడా ఫుల్ హైలైట్ ఉండే అప్పుడు, పబ్లిక్ కూడా చాలా ఉండే. అప్పుడు పబ్లిక్ అంతా లేటగా అనిపిస్తలేదు. అప్పుడైతే కార్లు వచ్చిన అంతా జామ్ అయిపోయింది కార్లు వస్తే. ఇక్కడ ఎంట్రన్ చేస్తారు 2 వీలర్ అయితే కొన్ని ఎంటర్ చేస్తారు. లాస్ట్ టైం కూడా కార్ నుంచి ఎలాగైనా వచ్చిన కార్ తీసుకోవాలి లాస్ట్ టైం కూడా. ఇలా రూమ్ తీసుకున్నాను అనమాట ఈ హోటల్లో. టెంపుల్ ముంగట, టెంపుల్ అక్కడ ముంగట ఉంటుంది అనమాట. నేను లాస్ట్ టైం చూడండి ఇల్లు రూమ్ తీసుకున్నాను అనమాట. 800 ఇల్లు కూడా అక్బర్ రూమ్. మన రూమ్ ఇచ్చిన అయినా బండి పార్కింగ్ చేయకపోతున్నాను. అల్లు చెప్తాడా అయినా స్టాండ్ నికాల స్టాండ్. జై శ్రీరామ్. అయితే ఇప్పుడైతే మనం టెంపుల్ దగ్గరికి వెళ్తాం అనమాట. చూద్దాం మన వాతావరణం ఎట్లుందో. వర్షాకాలం మస్తు ఇట్లా ఉంటాం అన్నమాట. వాటర్ ఫాల్స్ ఉంటాయి ఇట్లా. సరే సార్. టెంపుల్కి ఏమో వర్క్ నడుస్తున్నాడు, మొత్తం కట్టెలు కట్టారు. ఎంట్రన్స్ టెంపుల్కి వచ్చే ఎంట్రన్స్ అయితే అక్కడ నుంచి లైన్ ఉంటుంది, అక్కడ నుంచి ఉంటుంది లైన్. దర్శనం అయిన పరంగా ఇట్లకి రావాలన్నమాట. बाबा बाबा इधर है, सिद्धि वाले बाबा है। सिद्धि है बाबा का नहीं, पानी का दीवा चलाते, नींबू चलाते, गले में का रुद्राक्ष देते, हर काम बन जाते। दिला दो बाबा से एक फल, मिलेंगे ఎంట్రన్స్ అటు నుంచి ఎంట్రన్స్ వేరే దగ్గర వచ్చేవాళ్ళనమాట. బయటకు వచ్చేతో ఉంది ఇప్పుడు కూడా ఉంది ఇక్కడ. అదే మనం టికెట్ కోసం పోతాం అనమాట. కనుక్కొని టికెట్ పొద్దున అలా ఉంటే ఇప్పుడు తీసుకొని పెట్టుకుంటాం. అక్కడికి అడ్జస్ట్ కనుక్కొని పోతాం అనమాట. అప్పుడు చూస్తే అర్థమవుతుందా పొద్దున అన్ని బిజీ ఉంటాయని చెప్పేసి వెళ్తున్నాం అనమాట. స్నానాలు ఇక్కడ చేసుకుంటారు అనమాట. స్నానాలు కాదు, నేను చేస్తారు ఇక్కడ స్నానాలు అనుకుంటున్నా. సారీ, వీడు ఇస్తారు, ఇది వదులుతారు అనమాట. సో మనకి టికెట్ కౌంటర్ ఇంకా దొరకలేదు అనమాట. ఇంకా ముంగడు చూపిస్తుంది వెళ్ళకి ఎటుంది. ఈచ్ వన్ 200 రూపీస్ అంట. ఫోటో దొరికింది, ఇక్కడ దొరికింది. సో అయితే ఈరోజుకే అన్న టికెట్ ఎప్పుడు తీసుకుంటే ఈరోజు దర్శనం చేసుకోవాలి, లేదంటే క్యాన్సిల్ అయిపోతుంది అనమాట. మళ్ళీ 1 అవర్ 1.5 అవర్ పడుతుంది టికెట్ తీసుకున్నాం దానికి దర్శనానికి. సో ఆల్రెడీ టైం 6 అవుతుంది. టెంపుల్ కూడా 9కి క్లోజ్ చేస్తారనమాట. మనం బయటకు వచ్చి టికెట్ అయిపోతాం. అందుకే ఇప్పుడు వెళ్తారన్నమాట. జస్ట్ మామూలుగా ఫ్రీ దర్శనానికి వెళ్ళి అక్కడ నుంచి లోపల టెంపుల్ చూసుకొని వచ్చేస్తాం మనం బయటకి. జస్ట్ చూసాం లైన్ ఉంటే వెళ్ళాం, లేదంటే వెళ్తాం.
లైన్ చూసి వెళ్తాం అనమాట. సో పొద్దున 6 గంటలకి ఓపెన్ చేస్తాను టికెట్ కౌంటర్. ఒక్కరికి 200 చెప్పింది కదా, ఒక్కరికి 200 ప్లస్ దానిపైన ఫోటో కూడా తీసుకుంటారు. మన ఆధార్ కార్డు మీద ఫోటో తీసుకుంటారు. తంబు ప్లస్ ఫోటో 2 తీసుకుంటారు. టెంపుల్ బయట మార్కెట్ ఎట్లుందన్నమాట. గల్లీ పక్కపండి గల్లీ, టెంపుల్ పక్కపండి గల్లీ ఇది. పొద్దున్నే 6కి లేచి వస్తే అయిపోతుంది ఇక. సో ఇది ఫ్రీ దర్శనం అనమాట. 200 రూపీస్ ఫ్రీ దర్శనం. ఇట్లా కంచి పోవాలి. ఫుల్ పబ్లిక్ ఉన్నారు లోపలనైతే. అటు సైడ్ కనిపిస్తుంది కానీ మనమైతే పొద్దున్న దర్శనం చేసుకుందాం. కెమెరా నాట్ అలౌ అంటాడు. కెమెరా అలవాట్లే, మా ఫోటో ఎట్లా దిగుతారు మనం? सुबह सुबह आता हूँ अभी नहीं, अभी कैमरा नाट हो कैमरा नहीं है अंदर. उधर फोटो निकल रहा है उधर. अंदर फोटो खींच सकते हैं, जेब में लेके जाने का. जो में लेके जा सकते हैं ना. चेक नहीं होता इधर. चेक नहीं होता. किसी को नहीं दिखाने का. अंदर जाएगा तब निकलना. इधर चेक नहीं होता. नहीं चेक नहीं होता. अंदर जॉब में डाल के बाहर निकले के बाद फोटो खींच सकते. ठीक है ठीक है. వినోదాన్ని డెకరేషన్ పువ్వులు కూడా అమ్ముతారు అనమాట. వినోదాడు పోయి ఆడిపోయి కొనుక్కొస్తాడు పువ్వులు. बहुत टाइम लग रहा. సో మనమైతే పొద్దున వద్దాం దర్శనానికి. అయితే ఇప్పుడైతే ఫుల్ పబ్లిక్ ఉన్నారు. మినిమం 3 గంటలు పడతా అంట ఫ్రీ దర్శనం. 3-4 గంటలు పడతా అంట. టికెట్కి అయితే హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ పడుతుంది. సో అందుకే మనం పొద్దున దర్శనం చేసుకుందాం. ఇప్పుడైతే వెళ్ళిపోయాం రూమ్కి. ఇంకేమైనా ఏడుస్తుంది పాప. అందరికి గుడ్ మార్నింగ్. ఇప్పుడైతే మనమే దర్శనానికి వెళ్తున్నాం అనమాట. అక్కడికి బైక్ టికెట్ తీసుకొని దర్శనానికి వెళ్ళాలి. సో టెంపుల్ దగ్గరికి వచ్చాం మనం. టికెట్ తీసుకుందాం డైరెక్ట్. టికెట్ తీసుకొని దర్శనానికి వెళ్దాం. సో టికెట్లు అయితే తీసుకున్నాం అనమాట 2. ఈచ్ వన్ 200 రూపీస్. సో ఇక్కడ నుంచి దర్శనానికి వెళ్తాం అన్నమాట. సీదా మెయిన్ గేట్ నుంచి వెళ్ళిపోతాం దర్శనానికి. సీదా గుడి దగ్గరికి వెళ్ళి గుళ్ళకి దర్శనం చేసుకుని బయటకు వచ్చినాక వీడియో తీద్దాం. లోపల ఫోన్ మళ్ళీ కెమెరాలు గుంజుకుంటారు. ఇప్పటికే 2 సార్లు గుంజుకుంటారు. నేను ఇక్కడనే స్నానాలు చేసి వెళ్ళాలన్నమాట. మనం రూమ్లోనే చేసాం స్నానాలు. అందరైతే నేను చూపించాను కదా, అక్కడ స్నానాలు చేస్తారు అనమాట. సో వెళ్ళాం ఇక గుడి దగ్గరికి. లోపలికి వచ్చినాం అనమాట. టెంపుల్ బయటకు వచ్చినాం అనమాట. వర్క్ నడుస్తున్నట్టు మొత్తం అన్ని కట్టిరు. మీద బకెట్లు కూడా కట్టిరన్నమాట. ఆడ క్లీన్ చేస్తున్నాం కూడా టెంపుల్ని. ఇక్కడ ఫోటోలు బయటకు వెళ్తాం ఇక. సో ఎగ్జిక్యూట్ అవుతాం అనమాట. అయిపోయింది, బయటకు వెళ్తున్నాం దర్శనం. సో మనమైతే త్ర్యంబకేశ్వర్ నుంచి స్టార్ట్ అయిన అనమాట. ఇప్పటి నుంచి వాణిదేవి టెంపుల్కి వెళ్తున్నాం. ఆ టెంపుల్ దర్శనం చేసుకొని లెఫ్ట్ చూపిస్తున్నారా. సో వీడియో అయితే ఎక్కువ తీయను, ఎందుకంటే మస్తు పెద్ద అయిపోతుంది వీడియో. నిన్న వీడియో అయితే 40 మినిట్స్ అయింది. అంతా కట్ చేసుకుంటా దాన్ని ఒక 30 మినిట్స్ దాకా తీసుకొచ్చిన. చూద్దాం ఈ వీడియో ఎంత ఎన్ని మినిట్స్ వస్తాం. ఎన్నో 20 మినిట్స్ వస్తాం, మస్తు అయిపోతుంది. ప్లస్ సీదా అయితే మధ్యలో ఆగుడి బిగుడు ఏం 93 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి వాణిదేవి టెంపుల్. సో సీదా టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోదాం ఇక లేట్ చేయకుండా. టెంపుల్కి అయితే ఇంకొక 8 km ఉంది. రోడ్ ఘాట్ సెక్షన్ ఉందన్నమాట. కొండల మీకు ఉంది. ఇప్పుడు 10 km కింద నుంచి 13 km ఉంది. ఇంకా కింద నుంచి వచ్చినమాట అక్కడ సైడ్ నుంచి. వాణిదేవి అనుకుంటా అదే ఉంది. కింద విలేజ్ కూడా విలేజ్ నేమ్ వచ్చేసి వాణి ఉంది. దేవత పేరు కూడా వాణిదేవి
సంతంగిపుర ఇది ఉంది సంథింగ్, అది మర్చిపోయి పేరు కరెక్ట్ చెప్పడానికి వస్తలేదు. అది వాణిదేవి అయితే ఇట్లా బ్రాకెట్లో మెన్షన్ చేసింది అనమాట. చూడడం మా సైలెడ్ ఉంది కొండల మీదికి హైట్. ఇంకా మీద కనిపించే టెంపుల్ అనమాట. అక్కడ మనం బండి పెడదాం రా. किधर పూజా సామాన్ నాయి. అవునా వాడు మాట్లాడడానికి వస్తలేరు. బండి అయితే పార్క్ చేద్దాం ఫస్ట్. సో మీదికి వెళ్ళడానికైతే రోప్లో టికెట్లు ఉన్నాయన్నమాట 120 ఒకటి మీదికి. ఆల్రెడీ ఈ టెంపుల్ ఇన్స్టాగ్రామ్లో ఇప్పుడు ఈ మధ్య చాలా వైరల్ అవుతుంది కదా. సో మేము కూడా ఇన్స్టాగ్రామ్లో చూసి వచ్చినాం అనమాట. మహారాష్ట్ర వచ్చినాం అని చెప్పేసి. లోపలికి ఎంట్రన్స్ అయితే ఇట్లా కాదు, రూప్ వేకి మనం రూప్లో వెళ్తున్నాం. మంచిగా ఉంటుంది. లోపల షాప్స్ ఉన్నాయి అన్నమాట. ఇలా మంచిగా నీట్గా ఉంది. ఇటు నుంచి ఎంట్రీ ఉంది రూప్ వేకి. ట్రైన్ దగ్గరికి వచ్చేసి మన ట్రైన్ మన ఇద్దరం ఉన్నాం. మీదకి హైలైట్ ఉంది కానీ బయటకి అది పెడతాడు లేదు రక్కేం అది పెట్టడం లేదు. రూపాయి అయితే కూర్చున్నాం అనమాట. పడిపోయింది. స్టార్ట్ అయిందనమాట. వచ్చేసాను అనమాట. ట్రైన్ దిగినాం. మీదికి వెళ్ళిపోవాలి ఇప్పుడు. ఆర్టిస్తారంట మీదికి రమ్మంటారు. ఫ్రీ దర్శనం. ఫుల్ లైన్ ఉందన్నమాట. చాలా టైం పడుతుంది. दर्शन आलेले आपलं. चला सगळे. चालिए ना దర్శనం అయితే అయిపోయిందన్నమాట. ఇప్పుడు బయటకు వచ్చినాం. సో అయిపోయిందన్నమాట. కిందికి పోతున్నాం ఇప్పుడు. మళ్ళీ ట్రైన్లో ఎక్కినాం. వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి. సో ఇక్కడనే కింద ట్రైన్ దిగినాక ఇక్కడనే మొత్తం క్యాంటీన్ ఉందన్నమాట మంచి పెద్దగా. సో ఇక్కడనే లంచ్ చేసి ఇప్పుడు ఇక్కడ నుంచి నెక్స్ట్ నిష్కలంక మహాదేవ్ టెంపుల్ వెళ్తాం అనమాట. సో ఈరోజు నైట్ అక్కడికి రీజెంట్ టైం 12 చూపిస్తుంది. ఇక మీడియా వరకు వెళ్తాము. డైరెక్ట్గా నిష్కలంకలో కలుసుకుందాం ఇక సీదా. మనమైతే నిష్కలంక మహాదేవ్ టెంపుల్ దగ్గర కూడా వచ్చేసినాం. ముంగడు అక్కడ ఉన్నది అన్నమాట. పబ్లిక్ అందరూ వెళ్తారు. ఇట్లా పోతుంది. ఇప్పుడైతే బోట్ అక్కడికి వెళ్తే ఏమైందంటే బోట్ ఆల్రెడీ వెళ్ళిపోయినట్టు 6 o'clockకి. మనం బయట కూడా వెళ్ళిపోతాం అన్నమాట బోట్లోకి నుంచి.